ధైర్యం. నేను హరిశన్న రిక్వెస్ట్ చేస్తున్నా. రేవంత్ రెడ్డి గారు అంటాడు జిల్లా వరంగల్ జిల్లా ఒక్కటే ఉండాలట, మహబూబాబాద్ జిల్లా తీసేస్తాడట, జనగాం జిల్లా తీసేస్తాడట. నిన్న కడియం శ్రీహరి గారు మాట్లాడతాడు, జనగాం జిల్లా తీసేద్దామా? ఏం మాట్లాడతాను నిన్న కడియం శ్రీహరి? 6 ముక్కలు చేసి అన్యాయం చేసిండు. కాకతీయ రాజులు పరిపాలించినప్పుడు వరంగల్ ఉండే, వరంగల్ ఒక్కటే ఉంటే చాలు అంటాడు. జనగాం జిల్లా తీసేస్తాడట, మహబూబాబాద్ జిల్లా తీసేస్తాడట, తొర్రూరు ఆర్టీఓ జిల్లాను తీసేస్తాడట. అసలు దొంగల కొట్టేద్దామా? నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, అదొక దొంగల రాజ్యం, మోసపీలు రాసిద్దాం. నేను మీకోసం నేనున్నా. దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, చేతులెత్తి మొక్కుతున్నా. వాడన్ని బోకర్ మాటలు మాట్లాడి మళ్ళా దిగిపోయేటోడే. నేను ఒకటే మీకు చెప్తున్నా, నాకు సర్వే రిపోర్ట్లో నేను ఓడిపోతానని ఇచ్చిండు. వాళ్ళే ఇప్పుడు చెప్తారు వరంగల్ పార్లమెంటు టీఆర్ఎస్ పార్టీ గెలవబోతున్నదని సర్వే రిపోర్ట్ ఇస్తున్నాయి. ఇదే సర్వే రిపోర్ట్ మీకే ఇంత ఉంపే ఇక్కడ చూపెట్టిన 50,000 మెజార్టీ తోటి గెలవబోతున్న విలేజ్ వైజ్ గా చెప్తా. నేను ఓడిపోతానని ఇచ్చిన మాని ఇలా ప్రభుత్వం కూడా మీరు ఒక 25 సీట్లు మారితే గెలుతానని ఇచ్చి నేను ఇప్పుడు అప్పుడు చెప్పిన మీ పేపర్లో చూసిందా మీరు? ఆయన రిపోర్ట్ ఇది. హరిశన్నకు కూడా తెలుసు ఇదంతా. దయచేసి నేను చేతులెత్తి మొక్కుతున్నా. నేను లీడర్లకు కూడా చెప్తున్నా, మిమ్మల్ని కాపాడుకునే శక్తి నాకున్నది. దయచేసి ఏ విజృంభిస్తా. పార్లమెంట్ ఎన్నికల వరకు ఒప్పుకుంటారా? నేను వాళ్ళని తిడితే వాళ్ళు పెద్దోళ్ళు అవుతారని ఆగుతాను. అత్తా కూడా ఇప్పుడు తిట్టా, పార్లమెంట్ ఎన్నికల తర్వాత తిడతా. ఇక కడియం శ్రీహరి గారు అంటాడు, బిడ్డ నాతోటి పైకి వచ్చినావు, నాతోటి పైకి వచ్చి నీ చరిత్ర చెప్తే ఉరిపెట్టుకుంటావు. బిడ్డ నీ మోసాన్ని చెప్తే నీ కులం మోసం చెప్పినా మా నాయన చదివిచ్చిండు నిన్ను. నేను రాజకీయంగా ఎదిగాను, రాజకీయంగా నేను లేపాను నిన్ను. ఒక చిన్న కుటుంబం నుంచి, పేద కుటుంబం నుంచి వచ్చినని మా నాయన చదివిచ్చిండు. నేను రాజకీయంగా నేను డబ్బులు ఇచ్చి లేపాను. అసుంటోడు నన్ను తిడతాడా? ఏమంటాడు ఎరికేనా? అమ్మాయి కింద ఓడిపోయాడు, సిగ్గు లేదు, మెదడు ఖరాబ్ అయిందంటాను నన్ను. నేనంటే ఉరిపెట్టుకోవాలన్నట్టు వాడు చెప్పే మాటలు. ఆయన రాజాయి మీద 4 సార్లు ఓడిపోయాడు. వాడు ఏం చేయాలి? 4 సార్లు. నేను ఓడిపోయింది 7 సార్లలో ఒక్కసారి 8వ సార్లు ఓడిపోయాను. 7 సార్లు గెలిపించారు వరంగల్ జిల్లా ప్రజలు. నన్ను గట్ల తిడతాడు. నన్ను ఎట్లా పడతాడు? నేనంటే ఉరిపెట్టుకోవాలన్నట్టు. నేను ఒకటే, ఆ అమ్మాయితో ఓడిపోతే నేను ఉరిపెట్టుకోవాలి. చిన్న అమ్మాయి నీ మనవరాల వయసుతోటి పెట్టో ఉరిపెట్టుకోమంటాడు. అసొంటి కడియం శ్రీహరి కోటేద్దామా? దయచేసి నేను ఒకటే, ఎంత ద్రోహం చేశాడండి? ఏం చేశారు? నీకేం తక్కువ చేశారు? నేను తెలుగుదేశం ఉన్నప్పుడు పట్టుబట్టి ఎన్టీ రామారావు దగ్గర తీసుకుపోయి మంత్రి పదవి ఇప్పించాను. కేసీఆర్ గారు నువ్వు ఓడిపోయి బజార్లో తిరుగుతాడ తీసుకొచ్చి నేను ఎంపీ చేసి, ఉప ముఖ్యమంత్రి చేసి, 2 సార్లు ఎమ్మెల్సీ చేసి, రాజాను పక్కకు తీసేసి నీకు ఎమ్మెల్యే చేసి, దయాకర్ని తీసేసి నీ బిడ్డకి ఎంపీ సీట్ ఇస్తే ఇంత మోసం చేస్తానా? నేను ఒకటే మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్, అసలు మోసపోనికి ఇవాళ ప్రజలు ఏమంటారు నేర్కేనా? నాకున్న సర్వేల కేసీఆర్ గారిని పోగొట్టుకున్నాం, తప్పు చేశాం. దయాన్ని పోగొట్టుకున్నాం, పాలకుర్తి ప్రజలు మళ్ళా రుణం తీసుకోవాలి. కడియం శ్రీహరి మీద పగ తీసుకోవాలనేది ఉన్నది, పగ తీసుకోవాలని ఉన్నది, కసి పెరిగింది. దయచేసి నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, మిమ్మల్ని కాపాడుకున్నందుకు నేనున్నా. కార్యకర్తలు ధైర్యపడకుంది. మీకు తెలుసు అధికార పార్టీ, నేను ఎక్కడికన్నా ఆఫీసులో పోయి కూర్చుంటే నా జోలికి వస్తారా? పోలీస్ స్టేషన్ వచ్చి కూర్చుంటాం. ఉత్సాహపడని వల్ల కాంగ్రెస్ వాళ్ళు నేను ఇక చూడండి విజృంభిస్తా. కార్యకర్తల మీద ఇప్పుడు అక్రమ కేసులు పెడతారు, బెదిరిస్తారు.
నేను ఓపిక పడతాను, నేను ఓపిక పడుతున్నా. ఎలక్షన్ల తర్వాత ఇలా పెద్ద వంగరికి వస్తా అంటే ఆడ ఎస్ఐ ఆటోలు ఇంతమంది ఎందుకు పోతాడో దింపుతాడట. బిడ్డని ఫోన్ చేసి తిట్టిన, సిఐ గారు రిక్వెస్ట్ చేసిన, ఇది పద్ధతి కాదని. అక్కడిక్కడ కేసులు పెడుతున్నారు. నేను పై ఆఫీసర్లు తీసుకుపోయి మీకు అండదండలు ఉంటా. నాకొకటే నీ కోరిక, నేను చేతులు ఎత్తి మొక్కుతున్నా, కార్యకర్తలు జిద్దుగా పనిచేయండి, మిమ్మల్ని కాపాడుకునేది నా బాధ్యత. నాకు హరీష్ అన్న ఉన్నాడు అండ. ఇలా వరంగల్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ హరీష్ అన్న కాదు, కాకున్నా నా మీద అభిమానం కొద్దిగా వచ్చిందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను. నా మీద దయన్న మీద అభిమానం కొద్ది నేను పిలుపుతోటే వచ్చాడు. మెదక్ నుంచి 400 కిలోమీటర్ల దూరం చూడుకొచ్చాడు. నా పాలకుర్తి మీద నా మీద ఉన్న అభిమానంతో గెలిపిద్దామా లేదా, వెనుక ఉన్న గెలిపిద్దామా లేదా. ఇంకోసారి మాట్లాడేది నేను మళ్ళీ మీటింగ్ లో మాట్లాడతా. హరీష్ అన్న చాలా స్పష్టంగా మాట్లాడతా, వినాలి. జై తెలంగాణ, జోహార్ తెలంగాణ, మన వీరులకు కేసీఆర్ గారి నాయకత్వం. సభాధ్యక్షత వహిస్తున్న మా జెడ్పీటీసీ తమ్ముడు శ్రీనివాస్ గారికి, మరి దయన్న ఆదేశంతో మీరు జరుగుండ్రు బిడ్డ, దయన్న ఆదేశంతో